ధురంధర్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. సైలెంట్‌గానే రిలీజ్ అయింది. కాకపోతే మెల్లమెల్లగా వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ ద్వారా మంచి పేరుని సంపాదిస్తోంది. ముఖ్యంగా ఇందులో అన్నీ కూడా నిజాలను చెప్పారు. దాచిపెట్టినటువంటి నిజాలను చెప్పారు. సంబంధిత కథనాన్ని ఒకసారి చూద్దాం. ధురంధర్ అనే అతను పాక్‌లో ఉండి పనిచేస్తున్న ఒక భారత స్పై ఏజెంట్. పాక్‌లో ఉన్న క్రిమినల్ గ్యాంగ్స్‌లో జాయిన్ అయ్యి వారి రహస్యాలు సేకరిస్తూ ఉంటాడు. అక్కడ అటువంటి క్రిమినల్ గ్యాంగ్స్‌కి మరియు భారత కరెన్సీని దొంగ నోట్లుగా ముద్రించి అమ్మేటటువంటి ముఠాలతో పాక్ ఐఎస్ఐ ఎలా కుమ్మక్కవుతూ వారి ద్వారా భారత్‌ని అస్థిరపరచడానికి ఎటువంటి కుట్రలు పన్నుతూ ఉందో, మన రాజకీయ నాయకుల ఇంటెలిజెన్స్ వైఫల్యాలు వంటివి ఇలా అన్నింటినీ చూపిస్తూ కాందహార్ హైజాక్తో మొదలుపెట్టి పార్లమెంటు మీద దాడి, ఆపై 26/11/2008 ముంబై తాజ్ హోటల్ పేలుళ్లకు పాక్లో ప్రణాళికలు ఎలా రచించబడ్డాయో చాలా విపులముగా ఈ ధురంధర్ అనే సినిమాలో చూపించారు. ఈ ధురంధర్ అనే సినిమాలో చూపించినటువంటి సంఘటనలు అన్నీ కూడా నిజంగానే జరిగాయి. దాంట్లో ఒక ముఖ్యమైనది ఒక పాక్ డాన్, అసలు పేరు జవేద్ ఖానాని. ఈ పాక్ డాన్ భారతదేశ కరెన్సీని దొంగ నోట్లుగా ముద్రించి ఉగ్రవాదులకు అందజేయడం, దాన్ని మళ్ళీ భారత్లో పంపిణీ చేయడం, ఇది చూపించాడు. అసలు ఈ దొంగ నోట్ల ముద్రణ వెనుకాల మన మీడియాలో అప్పట్లో వచ్చినటువంటి కథనాలు ఆధారంగా ఇప్పుడు ఈ కథనం తయారు చేయబడింది. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆనాటి సోనియా గాంధీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉండేదో మీకు అర్థమైపోతుంది. వారు నిజంగా ఈ దేశ అభివృద్ధి కోసం పనిచేశారా, లేక ఏదైనా వేరే అజెండా ఉందా అనే అనుమానం రాక మానదు. భారత కరెన్సీ పాత 500, 1000 నోట్లలో సెక్యూరిటీ కోసం నోటు మీద పడే వెలుతురు బట్టి రంగులు మారే ఒక ఆకుపచ్చ గీతను ఉంచింది. దీనినే ఎక్స్క్లూజివ్ కలర్ షిఫ్ట్ సెక్యూరిటీ థ్రెడ్ అంటారు. దీనిని సరఫరా చేయడంలో సందేహాస్పద పద్ధతులను అనుసరించారు అనే ఆరోపణలపై మాజీ ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారాం, అలాగే యూకేకి చెందినటువంటి కంపెనీ డీలా రూపై సిబిఐ 2023లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసి ఆ తరువాత అరవింద్ ఇంటిపై జరిపిన దాడుల్లో సిబిఐ కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలను స్వాధీనం చేసుకుంది. అసలు ఈ కరెన్సీ నోట్ల స్కామ్ ఏంటో మనం తెలుసుకోవాలి. ముందు వెనుక చూడకుండా మోదీ హడావిడిగా నోట్ల రద్దు ఎందుకు చేసి ఉంటారో ఇది పూర్తిగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. 2004లో వాజ్పేయి ఓడిపోయి యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెన్సీ నోట్ల కోసం సెక్యూరిటీ థ్రెడ్లను సరఫరా చేయడానికి డిలారూ అనే బ్రిటిష్ కంపెనీ కాంట్రాక్ట్ను పొందింది. ఈ ఒప్పందాన్ని అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం ఆమోదించారు. 2010 వరకు అంతా సజావుగానే సాగింది. అయితే ఈ డిలారూ కంపెనీ పాకిస్తాన్కు కూడా ఇదే కరెన్సీ ప్రింటింగ్ పేపర్లు, ఇతర సామాగ్రిని సరఫరా చేస్తున్నట్లుగా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ వీటితో భారత్ నకిలీ కరెన్సీలను పెద్ద మొత్తంలో ముద్రించడానికి ఉపయోగిస్తోందని భారత్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు 2010లోనే కనుగొన్నాయి. అదృష్టవశాత్తు ఆ టైంలో కాస్త నిజాయితీపరుడైన ప్రణబ్ దా ఆర్థిక మంత్రిగా ఉండటంతో బ్రిటిష్ కంపెనీతో ఈ కాంట్రాక్టు రద్దు చేసి హోమ్ మినిస్ట్రీకి చెప్పి ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టారు అప్పటి హోమ్ మినిస్టర్ చిదంబరం. ఈ చిదంబరం జూలై 2012లో ఆర్థిక మంత్రి అయ్యాడు. ఇక్కడి నుంచి మళ్ళీ కథ మలుపు తిరిగింది. 2023లో సిబిఐ పట్టుకున్న ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మయరం అప్పుడు చిదంబరం దగ్గర ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా ఉన్నాడు. ఈయన రాసిన ఉత్తరం ఆధారంగా ఆ డిలారూ కంపెనీపై నిషేధం ఎత్తివేశారు. వెంటనే ఈ అరవింద్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యత స్వీకరించి మళ్ళీ 3 సంవత్సరాలు అంటే 2015 వరకు మురిగిపోయిన డిలారూల కాంట్రాక్టును పునరుద్ఘాటించాడు. ఆర్థిక మంత్రి అనుమతి లేదు. అంతేకాదు, కాంట్రాక్ట్ ఇచ్చే ముందు హోంశాఖ నుండి ముందస్తు అనుమతి ఎన్ఓసి పొందాలి. అది తీసుకోలేదు. ఈ సెక్రటరీ 2015 వరకు అదే సీట్లో ఉన్నాడు. ఒకసారి చూడండి, 2004లో ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ఈ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తే 2010లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సిఫారసుతో అప్పటి హోంమంత్రి చిదంబరం ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెడితే ఒక సాధారణ ఆర్థిక శాఖ కార్యదర్శి ఆ కంపెనీపై నిషేధం ఎత్తేయండి అని సిఫారసు చేస్తే 2012లో మళ్ళీ చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉండగా నిషేధం ఎత్తివేశారు. అంటే దీని వెనుక సూత్రధారి చిదంబరం. ఇంకో సంగతి, ఈ కంపెనీ 2004లోనే తప్పుడు సమాచారం ఇచ్చి కాంట్రాక్ట్ పొందింది. ఎలా అంటే ఈ కంపెనీ 2004లో ప్రత్యేకంగా భారత్ కోసం గ్రీన్ టు బ్లూ కలర్ షిఫ్ట్ క్లియర్ టెక్స్ట్ ఎంఆర్టీ మెషిన్ రీడబుల్
సెక్యూరిటీ థ్రెడ్ను భారత బ్యాంక్ నోట్ పేపర్లో సెక్యూరిటీ ఫీచర్గా ఉపయోగించడం కోసం అభివృద్ధి చేసింది అని, ఇది ప్రత్యేకమైన తయారీ హక్కులను కలిగి ఉందని, అంటే పేటెంట్ని కలిగి ఉందని ప్రత్యేకంగా పేర్కొని భారత్ నుండి కాంట్రాక్ట్ను సంపాదించింది. అయితే సిబిఐ కనుక్కున్నది ఏమిటి అంటే 2004లో కాంట్రాక్టు పొందేసరికి ఈ కంపెనీకు అసలు ఏ పేటెంటు లేదు. 2004లో అప్లై చేస్తే 2011లో పేటెంట్ వచ్చింది. కానీ ఆర్థిక శాఖ కానీ ఆర్థిక మంత్రి చిదంబరం కానీ పేటెంట్ నిజంగా ఉందా లేదా అనే విషయం కాంట్రాక్ట్ ఇచ్చే ముందు అంటే 2004లో క్రాస్ చెక్ చేయలేదు. తెలిసినా మూసుకున్నారేమో. ఇంకా సిబిఐ కనుక్కున్నది ఏమిటంటే ఈ డిలరు కంపెనీ తరపున అగ్రిమెంట్లో సంతకం చేసినటువంటి అనిల్ రఘువీర్కి జీతం కాకుండా ఏదో ఆఫ్షోర్ ఫారెన్ కంపెనీ నుండి 2011లో 8,20,00,000 రూపాయల నగదు ముట్టింది. ఎవరివి ఈ ఆఫ్షోర్ కంపెనీలు? పాక్ ఐఎస్ఐవి. ఏమో 2004 నుంచి 2014 వరకు మధ్యలో 2 సంవత్సరాలు మినహా ఒకే కంపెనీ మనకి మరియు పాకిస్తాన్కి కూడా కరెన్సీ పేపరు సెక్యూరిటీ థ్రెడ్ సప్లై చేసింది బహుశా చిదంబరం సహాయ సహకారాలతో. పాక్ ఐఎస్ఐకి మన దేశ కరెన్సీ దొంగ నోట్లు ప్రింట్ కొట్టి దేశంలోకి వదలడం, ఇస్లామిక్ టెర్రరిస్టులకు, నక్సల్స్కి, ఖలిస్తాన్ ఉగ్రవాదులకు పంపిణీ చేయడం ఎంత సులువో ఆలోచించండి. దేశంలో ఏవి అసలు నోట్లు ఏవి దొంగ నోట్లు తెలియనంత పక్కాగా దొంగ నోట్ల ప్రింటింగ్ జరిగేది. ఈ ప్రమాదం ఎంత తీవ్రమైందంటే 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు ఏవి నిజమైనవి ఏవి అసలైనవి పోల్చుకోలేనంత పక్కాగా దొంగ నోట్లు చలామణిలో ఉన్నాయి అని ప్రజలు సంస్థలు అప్రమత్తంగా ఉండాలి అని అక్టోబర్ 2016లో ఆర్బీఐ ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది. 2009లో వచ్చిన ఇండియా టుడే రిపోర్టు ప్రకారం 90,000 కోట్ల రూపాయల విలువగల ఫేక్ కరెన్సీ దేశంలో ఐఎస్ఐ ద్వారా చలామణిలో ఉండేదట. నోట్ల రద్దు తర్వాత దేశంలో టెర్రర్ దాడులు తగ్గి పాక్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు చిన్నాభిన్నమైందో ఇప్పుడు మనం ఆలోచించవచ్చు. భారత్లో ఇంటి దొంగలే పాక్ బలం. ఇంకో సంగతి, 2016లో నవంబర్ 8వ తేదీన మోదీ నోట్ల రద్దు ప్రకటించారు. దీని ప్రకంపన పాక్లో ఎంతలా ఉంది అంటే పాక్లో భారత్ దొంగ నోట్ల ముద్రణ సూత్రధారి అయినటువంటి పాక్ డాన్ జవేద్ ఖనాని నోట్ల రద్దు ప్రకటించిన నెలకే అంటే డిసెంబర్ 12, 2016న నిర్మాణంలో ఉన్న భవనం మీద నుండి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఒకవైపు పాక్కి ఇలా పరోక్ష ఆర్థిక సహాయం, మరోవైపు ఉగ్రవాదులతో సౌహృద్భావ వాతావరణంలో చర్చల కోసమని మన భద్రతా దళాలు కష్టపడి పట్టుకొని జైల్లో శిక్షలు అనుభవిస్తున్నటువంటి 25 మంది ఉగ్రవాదులను 2010లో పాక్ బోర్డర్ వరకు తీసుకువెళ్ళి అదే భద్రతా దళాలు విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి కల్పించింది సోనియా ప్రభుత్వం. అలా విడిచిపెట్టిన వాళ్లలో లతీఫ్ అనేవాడే ఆ తరువాత కాలంలో పఠాన్కోట్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడికి మూల సూత్రధారి. ఇప్పుడు అర్థమైందా? సోనియా గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు పాక్ ఎంత పచ్చగా ఉండేదో, మోదీ వచ్చాక ఎలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నదో. అందుకే పాక్ కూడా మోదీ ప్రభుత్వం పోయి సోనియా ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటోంది. క్వశ్చన్ మరిపి ఏంటంటే రాహుల్ గాంధీ ఆ మధ్య చేసిన తన భారత్ జోడో యాత్రలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి మాజీ ఆర్థిక సెక్రటరీ అని అన్నాం కదా అరవింద్ మయారాం, అతనితో కలిసి నడిచారు. ఫోటోలో మీరు చూడొచ్చు. ఈ ఫోటోలో రాహుల్ గాంధీ పక్కన గళ్ళ షర్ట్ వేసుకున్న వారే ఆ అరవింద్ మయారాం.